మయసభలో శిశుపాలుడి ప్రాణాలను శ్రీకృష్ణుడు సంహరించాక శిశుపాలుడి ప్రాణమిత్రుడైన సాల్వుడు యాదవులపై పగబట్టి ఈ సమస్త భూమండలం మీద యాదవులనే లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునేందుకు అడవులకు వెళ్లి పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేశాడు. తన తపస్సుకు మెచ్చిన పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే సాల్వుడు, పరమేశ్వర, నాకు దేవతలు గాని దానవులు కాని మానవులు కాని నాశనం చేయలేని ఒక యుద్ధ విమానం కావాలని కోరుకున్నాడు. తన వరాన్ని మన్నించిన పరమశివుడు మయుడు నిర్మించిన సౌభ అనే విమానాన్ని సాల్వుడికి ప్రసాదించాడు. ఆ విమానంలో రకరకాల ఆయుధాలు, సమస్త సామగ్రితో ఆ విమాన పరిమాణం ఒక పట్టణమంత ఉంది. అంతటి అద్భుత విమానం తనకు దక్కడంతో ఇక యాదవుల పని ముగిసినట్లేనని తలిచాడు సాల్వుడు. కృష్ణుడు ఇంద్రప్రస్థంలో ఉన్న సమయంలో ద్వారకను నాశనం చేసేందుకు సాల్వుడు తన సమస్త సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు. తన విమానంలో నుంచి రాళ్ల వర్షం, బాణాల వర్షం ద్వారకపై కురిపించాడు. సాల్వుడి అకస్మాత్తు దాడి వల్ల ద్వారకలో విశ్వకర్మ నిర్మించిన సుందర భవనాలు, ఉద్యావనములు, నగర ప్రహరీ గోడలు కూలిపోయాయి. సాల్వుడిని నిలువరించేందుకు కృష్ణుడు కుమారుడైన ప్రద్యుమ్నుడు యుద్ధానికి బయలుదేరాడు. తనకు తోడుగా సాత్యకి, కృతవర్మ, సాంబుడు, అక్రూరుడు వంటి వీరులు యుద్ధరంగంలో పాల్గొన్నారు. భయంకరమైన ఆ యుద్ధంలో ప్రద్యుమ్నుడు సాల్వుడి సైన్యాన్ని పరుగులు పెట్టించాడు. ప్రద్యుమ్నుడిని నిలువరించకపోతే తన సైన్యాన్ని కోల్పోవలసిందేనని భావించిన సాల్వుడు తన మాయాస్త్రాలను ఉపయోగించి ప్రద్యుమ్నుడిని మట్టుపెట్టాలని చూశాడు. తన మాయాస్త్రాలను ప్రద్యుమ్నుడు తిప్పికొట్టగలిగినా సాల్వుడి సౌభ విమానాన్ని మాత్రం పోల్చలేకపోయాడు. అదే సమయంలో అదను చూసి సాల్వుడు మంత్రి ప్రద్యుమ్నుడి తలపై గద విసరడంతో ఆ గద ప్రద్యుమ్నుడికి తగిలి స్పృహకోల్పోయాడు. జరుగుతున్న యుద్ధం గురించి వేగుల ద్వారా సమాచారం తెలియడంతో కృష్ణుడు ఇంద్రప్రస్థం నుంచి ద్వారకకు వాయువేగంతో బయలుదేరాడు. మరోవైపు ప్రద్యుమ్నుడు స్పృహ కోల్పోవడం చూసిన యాదవ వీరులు యుద్ధంలో గెలుస్తామన్న నమ్మకాన్ని కోల్పోయారు. ఇంతలో యుద్ధరంగానికి దూరంగా ఎగురుతున్న గరుడ పతాకాన్ని చూసిన యాదవ సైనికులు హర్షధ్వానాలు చేశారు. వారి హర్షధ్వానాలకు కృష్ణుడు వస్తున్నాడని తెలుసుకున్న యాదవ వీరులు తెరవేగంతో కృష్ణుడి వద్దకు చేరుకుని సాల్వుడి సౌభ విమానం గురించి వివరించారు. ప్రద్యుమ్నుడు మూర్ఛిల్లడంతో తిరిగి వెళ్ళిపోదామనుకున్న సాల్వుడు కృష్ణుడు రావడం గమనించి తిరిగి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. కళ్ళెదురుగా తన స్నేహితుడి ప్రాణాలు సంహరించిన కృష్ణుని చూసి సాల్వుడు పట్టరాని ఆగ్రహంతో తన విమానం నుంచి బాణాల వర్షం కురిపించాడు. కృష్ణుడు ఆ బాణాల వర్షాన్ని అడ్డుకుని సాల్వుడి విమానంపై శరపరంపరను కురిపించాడు. కృష్ణుడి బాణాలు సాల్వుడి విమానాన్ని కారుమబ్బుల్లా కమ్మేశాయి. యుద్ధభూమిలో ఎవరెక్కడ ఉన్నారో తెలియక సాల్వుడు అయోమయంలో పడ్డాడు. కృష్ణుడి యుద్ధాన్ని అరికట్టాలంటే ముందుగా అతని రథసారథి ప్రాణాలు సంహరించాలని తలచిన సాల్వుడు తన మాయాస్త్రాన్ని ఉపయోగించాడు. సాల్వుడి మాయాస్త్రాన్ని గమనించిన కృష్ణుడు తన బాణాలతో ఆ మాయాస్త్రాన్ని నాశనం చేశాడు. తన మాయాస్త్రం వ్యర్థం అవడంతో సాల్వుడు ఆగ్రహంతో రగిలిపోయి కృష్ణుడిపై కొన్ని లక్షల పదునైన బాణాలను కురిపించాడు. ఆ బాణాలన్నిటినీ కృష్ణుడు ఛేదించినా ఒక బాణం మాత్రం తన ఎడమ భుజానికి గుచ్చుకుంది. దాంతో కృష్ణుడి చేతనున్న ధనుస్సు జారిపోయింది. అది చూసిన సాల్వుడు పగలబడి నవ్వి ఎంతో గర్వంతో, ఓరీ కృష్ణ, నువ్వు ఒక దొంగ మరియు పిరికి పందవు. రాజసూయ యాగంలో యుద్ధానికి సిద్ధంగా లేని నా మిత్రుడు శిశుపాలుడిపై ఆయుధాన్ని ప్రయోగించి తన ప్రాణాలు హరించావు. ఇప్పుడే నిన్ను చంపి నా మిత్రుడికి ఆత్మశాంతి కలిగిస్తాను అంటూ గర్జించాడు. తన మాటలకు కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి, ఓరీ మూర్ఖుడా, నిజమైన వీరుడు తన ప్రతాపాన్ని మాటలతో కాదు చేతలతో చూపిస్తాడు అంటూ తన గదతో సాల్వుడు ఛాతిపై కొట్టాడు. దాంతో సాల్వుడు రక్తం కక్కుకొని అక్కడి నుంచి మాయమైపోయాడు. సాల్వుడు మాయమైపోవడంతో యుద్ధం ముగిసిపోయిందని యాదవ సైన్యం భావించారు. కానీ అంతలోనే సాల్వుడు బిగ్గరగా నవ్వుతూ కృష్ణుడు తండ్రి వసుదేవుణ్ణి బంధించి, కృష్ణ, చేతనైతే నీ తండ్రి ప్రాణాలను రక్షించుకో అంటూ వసుదేవుడి తల నరికి తన విమానంలో నుంచి అక్కడి నుంచి ఎగిరిపోయాడు. కళ్ళ ముందే తన తండ్రిని చంపుతున్నా కాపాడలేకపోయానని కృష్ణుడు డీలా పడిపోయాడు. కొద్దిసేపటికి తిరిగి తేరుకుని తన కళ్ళ ముందు జరిగినదంతా సాల్వుడి మాయేనని గ్రహించి తన ధనుసు అందుకుని యుద్ధభూమిలో విజృంభించాడు. సాల్వుడి విమానాన్ని వెంపడిస్తూ తన బాణాలతో ఆ విమానంలోని ఆయుధగారాన్ని ధ్వంసం చేసి సాల్వుడు ధరించిన అస్త్రశస్త్రాలను ముక్కలు చేశాడు. తన గదతో సాల్వుడు విమానంలోకి దూకి ఆ విమానాన్ని నేలకూల్చాడు. కృష్ణుడి ప్రతాపాన్ని తట్టుకోలేని సాల్వుడు తన చేతికి దొరికిన గదను కృష్ణుడిపై విసిరాడు. ఈలోగా కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించడంతో సుదర్శన చక్రం ఆ గదను ముక్కలు చేసి సాల్వుడి తలను ఖండించింది. సాల్వుడు మరణించడాన్ని చూసిన యాదవ సైన్యం ఒక్కసారిగా జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అంటూ జయ జయధ్వానాలు పలుకుతూ అంతఃపురానికి చేరుకున్నారు.